నదిలో పాత కరెన్సీ ముక్కలు ఫేక్ కరెన్సీతో మోసాలు ఇదంతా నోట్ల మార్పిడి తొలి దశలో సీన్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ పౌరులకే నగదు దొరకడం సమస్యగా ఉంటే విదేశీయుల వద్ద కూడా కొత్త కరెన్సీ దొరకడం కలకలం రేపుతోంది. మరోవైపు ప్రైవేటు సెక్టర్ బ్యాంక్ గోల్మాల్ వ్యవహారం బయటపడింది. నోట్ల రద్దు తర్వాత సామాన్యులకు 1000-2000 రూపాయల కొత్త నోట్లు దొరకడమే గగనంగా మారగా మరోవైపు అక్రమార్కుల వద్ద 100 కోట్లలో కొత్త కరెన్సీ లభిస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఓ విదేశీయుడి నుంచి 53.78 లక్షల కొత్త నోట్లు, 4.29 లక్షల పాత నోట్లు దొరికాయి. నైజీరియాకు చెందిన ఈ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ వాకౌత్ మర్చిపోకముందే మరో ప్రైవేట్ బ్యాంక్ లో మనీ గోల్మాల్ జరిగింది. ఢిల్లీ కస్తూర్బా గాంధీ మార్గ్ లోని కోటక్ మహీంద్రా బ్యాంకు శాఖలో జరిపిన పరిశీలనలో 70 కోట్ల డిపాజిట్ చేసిన నకిలీ ఖాతాలను గుర్తించారు ఐటీ అధికారులు. అందులో నుంచి 39 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అధికారుల సహకారంతో 9 నకిలీ ఖాతాలు తెరిచి నగదు డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో 7 కోట్ల డిపాజిట్ కావడం సంచలనానికి కారణమైంది. ఉబేర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లోకి ఒక్కసారిగా 7 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఎస్బీహెచ్ లో ఉన్న ఇతని అకౌంట్ లోకి పెద్ద మొత్తం డిపాజిట్ అవడంతో అనుమానం వచ్చి అధికారులు ఆరా తీశారు. అకౌంట్ హోల్డర్ క్యాబ్ డ్రైవర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. క్యాబ్ డ్రైవర్ తో పాటు బ్యాంక్ లో డిపాజిట్ చేసేటప్పుడు అతనికి సహకరించిన మరో ఇద్దరిని విచారించారు. బ్యాంక్ లో 7 కోట్లు వేయగానే వాటిని అలా ఉంచకుండా బంగారంగా మార్చే ప్రయత్నం చేశారు. నల్లధనాన్ని డిపాజిట్ చేసేందుకు కేంద్ర ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం తీసుకురావడంతో దాని కింద ట్యాక్స్ చెల్లించేందుకు క్యాబ్ డ్రైవర్ అంగీకరించినట్టు సమాచారం. మహారాష్ట్ర నాసిక్ లో 1.5 కోటి ఫేక్ కరెన్సీతో 11 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఇక యూపీ లక్నో సమీపంలో ఓ నదిలో చించి పారేసిన 7,000 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద మరో వారం రోజులే గడువుండటంతో ఇప్పటిదాకా దాచిన సొమ్మును ఎలా డిపాజిట్ చేయాలన్న ఆందోళనలో ఉన్నారు నల్ల కుబేరులు.